మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు దీర్ఘశాంతుడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. అవును ప్రియులారా, దేవుని యొక్క దీర్ఘశాంతము చాలా గొప్పది. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగము ఒక బానిస బ్రతుకుతూ వారు పెట్టేటువంటి వేదనలు భరించలేక ప్రభువుకి మొరపెట్టినప్పుడు ప్రభువు అద్భుత రీతిగా మోషే నాయకత్వాన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వారి యొక్క బానిసత్వం నుంచి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వారి కళ్ళ ఎదుట చేస్తూ వారిని బయటకు రప్పించారు ప్రేర. అయితే వారు దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి దేవుని పట్ల వారు బహుఘోరమైనటువంటి విధంగా ప్రవర్తించినట్లుగా మనం చూడవచ్చు. అదే విషయాన్ని 78వ కీర్తన 43వ వచనంలో రాస్తూ, ఐగుప్తులో తన యొక్క సూచక క్రియను, సోయరు క్షేత్రంలో తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకునగా వారు అరణ్యంలో ఎన్నో మారులు తిరగబడి ప్రభువుని దుఃఖపెట్టారు. అంతేకాకుండా మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించి ఆయనకు సంతాపం కలిగించరి అనే మాటలు మనం చూడొచ్చు. అవును, అరణ్య మార్గం గుండా వారు వెళుతున్నప్పుడు ఈ అరణ్యంలో దేవుడు మా కొరకు నీళ్లను ఇవ్వగలడా? ఈ అరణ్యంలో ఇంతమంది జనానికి ఆహారము సిద్ధపరచగలడా? మేము పద్దాకా ఈ దేవతలు తినేటువంటి ఆహారాన్ని తింటున్నాము, మాకు మాంసం లేదా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటివి తినేవారం కదని అనుదినము కూడా దేవుని శోధించినట్లుగా మనం గమనించవచ్చు. అనుదినము దేవునికి ఆయాస్కరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అనేక రకాలుగా దేవుణ్ణి అవమానపరుస్తూ వారు సాగినట్లుగా మనం గమనించవచ్చు. వారు ఎంతగా దిగజారారు అని అంటే, ఐగుప్తు దేశం నుంచి విడుదల దయచేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి వారి దగ్గర ఉన్నటువంటి బంగారముతో ఒక దూడను చేసుకొని, నీవే మాకు దేవుడవు, నీవే మమ్మలను ఐగుప్తు నుంచి విడుదల దయచేసిన వాడవు అని ఆ దూడకు నమస్కారం చేస్తూ వారు బలులు అర్పించడం మొదలుపెట్టారు పిల్లలు. దేవునికి కోపం వచ్చింది, కానీ తన యొక్క లక్షణమైనటువంటి దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వాత్సల్య పూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడుగా ఉండి తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నాడు. ఎందుకనంటే వారు కేవలము శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని ఆయన వారిని జ్ఞాపకం చేసుకునేను. కాబట్టి దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని అనేక మార్లు వారి పట్ల కనపరిచినప్పటికీ వారు కృతజ్ఞత లేనటువంటి వారిగా ప్రవర్తించినట్లుగా మనం గమనించవచ్చు. ఈనాడు తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు కూడా దేవుని యొక్క మేలులను మర్చిపోయి కృతజ్ఞతై దేవునికి దూరమయ్యి తన యొక్క శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులైనట్టు, తద్వారా వారి యొక్క జీవితము మరణానికి దారితీసింది. వారి యొక్క జీవితము నిత్యమైనటువంటి అగ్నిగుండానికి దారితీసింది. పురుగు చావనటువంటి, అగ్ని ఆరనటువంటి నరకానికి వారు దారితీశారు పిల్లరా. కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి వారి పట్ల జాలి కలిగి వారి యొక్క పాపము నుంచి విడుదల దయచేసి, మరణం నుంచి విడుదల దయచేసి తనతో నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారు తీసుకెళ్లాలనే దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను వెళ్ళపరిచారు పిల్లరా. తద్వారా ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి మరణించి తిరిగి 3వ దినాల్లో ఇచ్చారు పిల్లరా. కాబట్టి ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. కానీ ఎవరు కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను విశ్వసించినటువంటి స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా రక్షణ సువార్తను హేళన చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవుడు ఇచ్చేటువంటి రక్షణను తృణీకరిస్తున్నారు. అందుకనే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్తూ, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై అన్నాడు. అవును, ఆయన 2వ రాకడ నేను రాబోచున్నాను అన్నాడు. మొదటి రాకడలో మానవులందరికీ రక్షణను దయచేయడానికి వస్తే, రెండవసారి ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా రానై అన్నాడు. మనం చేసినటువంటి ప్రతి క్రియను బట్టి, మనం చేసినటువంటి ప్రతి ఒక్క దోషాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి, నిత్య జీవమా లేదంటే నిత్యమైనటువంటి నరకమా అనేటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. అయితే ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన యొక్క దీర్ఘశాంతము మనం ఇంకా రక్షణ పొందుతామేమో అనేటువంటి ఆలోచనతోనే ఆయన తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నారు. ఎందుకనగా ఏ మాత్రము కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని మన పట్ల కనబరుస్తూనే ఉన్నారు. కాబట్టి నీవు నేను ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని, లేదంటే ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఉపయోగించుకొని మన ప్రతి పాపం నుంచి విడుదల పొంది, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడితే నిత్య జీవము. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి రక్షణను తృణీకరిస్తూ ఇంకా మన యొక్క శరీరాశను నెరవేర్చుకుంటూ ఉంటే దేవునికి ఉగ్రత పాత్ర అవుతామని దేవుని వాక్యం శ్రమిస్తుంది. అందుకనే రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కూడా మనం గమనిస్తే, దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, ఆయన యొక్క సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుచు నీ కాఠిన్యమును మార్పు నందనేటువంటి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని అంటాడు. కాబట్టి ఆ ఉగ్రత రాకమునిపై మన యొక్క ప్రతి అవిధేయత
ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడి ఆయన నిత్య రాజ్యానికి చేరదాం. లేదంటే ఆయన దీర్ఘశాంతాన్ని మనము చేతగానితనంగా భావించకుండా మనకు ఒక రక్షణ దినాన్ని అనుగ్రహించాడు దేవుడు అనేటువంటి విశ్వాసం కలిగి ఆయనలో మార్పు చెందుతాం. తద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి మా యొక్క హృదయాన్ని కఠినపరచుకోకుండా నేడు అనే సమయం ఉండగానే మీ నామంలో మేమందరం కూడా రక్షణ పొందుకొని మా ప్రతి పాపాన్ని మీ రక్తంలో కడుక్కొని శుద్ధిపరచుకొని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ ఉగ్రతకు మేము పాతులు అవ్వకుండా మీ నిత్య రాజ్యానికి వారసులు అయ్యే ప్రతిపెట్టి దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.